బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిండు కదా. ఇక పార్టీకు ఆయనకు ఇదేం కొత్త కాదు. ఇప్పటికే మస్తు సార్లు రాజీనామా చేస్తా అని చెప్పిండు కానీ చెయ్యలే అనుకుంటా లైట్ తీసుకురు అటు పార్టోలు ఇటు పబ్లిక్ కూడా. కానీ మొన్న అన్నట్టే రాజీనామా చేసేది రెండు. ఇప్పుడు పార్టీ కూడా ఆ రాజీనామాను స్వీకరించింది. మరి రాజీనామా తర్వాత ఏదో పార్టీల చేరికైతుందని గుసగుసలేని వస్తున్నాయి. హా మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన రాజీనామాను పార్టీ ఒప్పుకుంది. కొన్ని రోజుల సంధి బీజేపీలో ఇదే ముచ్చట హాట్ టాపిక్ అయింది కదా. సరిగ్గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక టైంలోనే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిండు. ఉత్తగా పెన్నుతోని రాజీనామా లెటర్ మీద సంతకం చేసుడే కాదు, కొన్ని మాటలు కూడా ఇడ్చిండు. పార్టీలో ఏమైంది, ఎసొంటి రాజకీయం నడుస్తుంది అనుకుంటా గట్టిగా వాదిచ్చి చల్ ఈ పార్టీకో పెద్ద దండం, ఇలా నేను ఉండనే అని వెళ్ళిపోయిండు. అట్లా పోయేటోడు ఒక పార్టీ గురించి, పార్టీ లీడర్ల గురించి ఆయన మాట్లాడిన తీరు మీద అటు హైకమాండ్ అంతా అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అందుకే ఈ ముచ్చటనే ఎప్పట్లెక్కనే ఎత్తికి వదిలేయకుండా ఆరాదీసి నడ్డా రాజీనామా ఆమోదించిండు. అదొక్కటే కాదు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే పదవి వచ్చింది కాబట్టి రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి మీద అనర్హత వేటు వేసేటట్టు స్పీకర్కు లేఖ రాయాలని పార్టీ డిసైడ్ అయిందట. ఆ ముచ్చట అట్లుంటే ఇటు రాజాసింగ్ ఉత్త ఊకునేటోడు కాదాయే. ఆయన కొత్త పార్టీల్లో చేరనీకే అన్ని తయారు చేసుకుంటుండు. ఇది ఇప్పటి తయారు కాదట. బీజేపీకి రాజీనామా చేయకముందే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూనే ఉండట. ఇక ఎప్పుడు హిందుత్వం కోసమే పోరాటం చేస్తూనే ఉంటా అని మాట ఇచ్చిండు కదా. ఆ మాట మీదనే ఇప్పుడు శివసేన పార్టీల చేరనీకే అన్ని తయారు పెట్టుకుండట. ఈ పార్టీకే శివసేన పెద్దలతోని మాట ముచ్చట గుట్ట అంతా అయిపోయిందట. ఓగాల బీజేపీలు పెట్టిన లేఖ తగ్గట్టు స్పీకర్ అనర్హత వేటేస్తే మాత్రం శివసేన నుంచే గోషామహల్ అభ్యర్థిగా పోటీ చేయాలని డిసైడ్ అయిందట రాజాసింగ్. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు స్పీకర్ ఏం చెప్తాడా, ఎప్పుడెప్పుడు చెప్తాడా అన్నట్టు కళ్ళ కాకరొత్తులు వేసుకొని మరే ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. ఇంతకు మీరేమనుకుంటున్నారు? నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలా గిట్లనే షార్నార్ చూసొద్దామని పోయినా. కానీ ఆడికి పోయినాక ఎవ్వరిని అట్కాయించిన క్యా కుయ్ అనుకుంటా హిందీ భాషల్ని మాట్లాడారు. నాకేమో హిందీ రాకపాయే. తిరిగి తిరిగి కాళ్ళు అరిగి అలసిపోయి ఓ తాన నిలబడ్డాక మా ఆఫీస్ చిన్ని పొరిగి అలిచింది. ఇక దానికి హిందీ వస్తుంది కాబట్టి అంత దింపి చూపెట్టింది. అప్పుడు అర్థమైంది నాకు హిందీ భాష ఎంత అక్కరనో ఈ హైదరాబాద్లో తిరగాలనంటే. ఇప్పుడైతే మెల్లమెల్లగా ఖానా ఖాయా క్యా సబ్జీ అని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా కానీ ఇగో నాకు ఒక్కదానికే కాదబ్బా, దేశం ఏడికి పోయినా బతకాలంటే హిందీ ఎంత అవసరమో, హిందీ భాష గొప్పతనం ఏదో ఏపీ డిప్యూటీ సీఎం చెప్తుండు. ఈనుండ్రి. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఇన్నరా ఏం చెప్పిండు పవన్ కళ్యాణ్? అందరు అంటుంటారు కదా తెలుగు భాష మనకు అమ్మ సొంటిదని, ఇక హిందీ భాష పెద్దమ్మ సొంటిదని చెప్పిండు డిప్యూటీ సీఎం. అమ్మ లేనప్పుడు పెద్దమ్మ మన లాలన పాలన ఎట్లా చూస్తుందో హిందీ కూడా గంతే. తెలుగు భాష అవతలోళ్ళకి అర్థం కానప్పుడు హిందీ భాష మాట్లాడితే సమజైతుంది అన్నది సార్ ఉద్దేశం. అంతేకాదు హిందీ భాష మీద ఆయనకున్న కమిట్మెంట్ తోని ఎంత పని చేసిండో కూడా చెప్పిండు. 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహా అని ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. అవునా సార్, మీ మాతృభాష తెలుగు అయితే రాష్ట్ర భాష హిందీ అని చెప్పనీకేనా ఏమే రాజా అనే పాట పెట్టిర్రా? మేమేమో మ్యూజిక్ డైరెక్టర్ గట్లా రాసిండు అనుకున్నాం. అయితే మాయే గాని అందరు హిందీ నేర్చుకోమంటే తప్పు చేయమన్నట్టే చూస్తారు కదా, దానికి మీరేమంటారు? దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఇన్ ఉర్దూ,
Why don't we accept Hindi? What is the problem now? అది బరాబర్ చెప్పారు సార్ మీరు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో పెట్టిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలల్లా పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా దక్షిణ భారతీయ సినిమాలల్లా 31% హిందీ డబ్బింగ్ నుంచే పైకం వస్తుందట. అటు ఐటీ రంగంలో కూడా గెలవాలంటే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో ఇటు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ నేర్చుకున్నాడు కూడా గంతే ముఖ్యం. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు అది నేర్చుకోనికి వచ్చిన ఇబ్బంది ఏందని చక్కగా ఇట్లా వివరించిండు అందరికి. మరి అంతే కదా, పవన్ సార్ చెప్పింది కూడా పాయింటే. మరి ఎంతమంది హిందీ రానోళ్ళు ఇయాల్టి సంది హిందీ నేర్చుకోబోతుర్రు?